ఓం శ్రీ రామచంద్రాయ నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ సీతారామచంద్రులని అయితే మనము వేడుకుందాము. ఇది మంచి వీడియో. మనకి శ్రీరామనవమి రోజు మాకు సత్యసాయిబాబా మందిరంలో జరిగిన రామ కళ్యాణ మహోత్సవము పూర్తిగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మా మందిరంలో చాలా విశేషంగా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణం అయితే చేస్తారు. మీకు ముందు నేను ఉగాది నుంచి కూడా వీడియోస్ పెట్టాను. ఉగాది నుండి రామ నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు అని స్వాముల వారిని, అమ్మవారిని, అయ్యవారిని పెట్టి పూజలైతే 9 రోజులు చేసి 9వ రోజున శ్రీరామనవమి రోజున కళ్యాణం అన్నమాట చేయిస్తారు. ఈ కళ్యాణం కూడా చాలా విశేషంగా ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ వీడియోలోను కూడా పెట్టాను. మామూలుగా ముందు రోజు శ్రీరామనవమి ముందు రోజు అమ్మవారికి, ఆంజనేయ స్వామికి, ఆడపిల్ల కలవారింట్లోనంటే ఇద్దరు ఉంటారు కదా, కళ్యాణం చేస్తామని వాళ్ళిద్దరూ ముందు అమ్మాయి కళ్యాణం చేసిన వాళ్ళ ఇంట్లోన సీత అమ్మవారిని, హనుమంతుడిని పెడతారు. అలాగే అబ్బాయితో ఉండే వాళ్ళ ఇంట్లోన రాముడిని, లక్ష్మణుని పెడతారనమాట. అది ముందు రోజు రాత్రి పెళ్లి కూతురు గల వాళ్ళ ఇంట్లోనికి తీసుకెళ్ళి సీతా అమ్మవారిని, ఆంజనేయ స్వామిని అయితే చక్కగా పెట్టి హారతులు అవి ఇచ్చి కొబ్బరికాయలు అవి కొట్టి అక్కడ చేసి హారతి ఇచ్చి అమ్మవారికి, ఆంజనేయ స్వామిని తోడుగా పెట్టి ముందు రోజు నైట్ అయితే వాళ్ళ ఇంటికి ఇస్తాము. అలాగే నెక్స్ట్ అబ్బాయి గల వాళ్ళ ఇంటికేమో రాముడిని, లక్ష్మణుడిని తీసుకెళ్ళి అక్కడ కూడా బేండతోని ఊరేగింపుగా అందరము గాయత్రి చెప్పుకుంటూ తీసుకెళ్ళి రాముడిని, లక్ష్మణుడిని అక్కడ అబ్బాయి గల వాళ్ళ ఇంట్లో పెడతామన్నమాట. ముందు రోజు ఎర్లీ మార్నింగు కలశాలతోని అన్నిటితోని పెళ్లివారిగా బయలుదేరి ఈ రెండు కలిపి మళ్ళీ మందిరానికి మొత్తం ఈ మూర్తులన్నింటినీ తెచ్చి ఎంతో వైభవోపేతంగా మందిరంలో ఏర్పాటు చేసి శ్రీరామనవమి రోజు పొద్దున్న అలంకారాలు అన్నీ చేసి దంపతులు రెండు వైపులా అమ్మాయి తరపు, అబ్బాయి తరపు దంపతులు కూర్చొని ఈ వివాహ కార్యక్రమం అయితే బ్రహ్మగారి చేత జరిపిస్తారు. ఈ శ్రీరామ నవమి రోజున అంటే చైత్రశుద్ధ నవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణము హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఇది ప్రకృతి పురుషులు అంటే సీతారాముడు అనుబంధానికి, ధర్మానికి, ఆదర్శ దాంపత్యానికి ప్రతీక. అయితే శ్రీరాముడు జన్మించిన రోజే వివాహం జరగడం వలన భద్రాచలము వంటి పుణ్యక్షేత్రాలలో ఈ కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. సీతారాముల కళ్యాణం చూడటం వలన సకల పాపాలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకము. అయితే శ్రీరామ కళ్యాణం విశిష్టత కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మనము తెలుసుకుందాము. జన్మదినము, వివాహ దినము ఒకటే. చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించాడు. అదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరగడము చాలా విశేషం. అలాగే ఆదర్శ దాంపత్యము. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, సీత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. వీరి కళ్యాణము ఆదర్శ దంపతులకు ఆదర్శం. అలాగే భద్రాద్రి వైభవము. తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలములోని రామయ్య గుడిలో జరిగే కళ్యాణము అత్యంత ప్రసిద్ధి. పాప నివారణ. సీతారాముల కళ్యాణము కళ్ళారా చూస్తే సకల పాపాలు తొలగిపోతాయని, భక్తిభావం పెరుగుతుందని పురాణాల ప్రసిద్ధి. సకల చైతన్యము. శ్రీరామనవమి నాడు ఇళ్లల్లో రాముల వారిని పూజించి కళ్యాణం జరపడం వలన, అలాగే కళ్యాణాలు చూడడం వలన కూడా ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్మకము. దీనికి ముఖ్య విశేషం ఏమిటంటే రాముని కళ్యాణోత్సవము జానకితో వివాహం చూడటం అంటే ధర్మము మరియు ప్రేమల కలయికను చూడటమే. దీని ద్వారా మనము సీతారామ కళ్యాణాన్ని చూస్తే ఎంతో అత్యంత వైభవోపేతంగా జరిగే కళ్యాణాన్ని చూస్తే మనకి ఎంతో అదృష్టమని మనకి పెద్దలైతే తెలియజేస్తున్నారు. ఇక్కడ శ్రీరామనవమి ముందు రోజు విశేషంగా పూలమాలలు అన్నీ తయారు చేయడం అయితే జరుగుతుంది. సేవాదళంతన్నీ మాకు సత్యసాయిబాబా మందిరంలోన ఈ కళ్యాణం అనమాట మీరు చూస్తున్నది. ఇదిగో అమ్మవారిని, ఆంజనేయ స్వామిని అమ్మాయి గల వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత ఇక్కడికి వెళ్ళి అమ్మవారిని, ఆంజనేయ స్వామిని తీసుకొని రాముడు, లక్ష్మణుడిని కూడా తీసుకొని కళ్యాణం కోసం ఆశీనులను అయితే చేస్తారు. ఆజానుబాహుడైన శ్రీరాముడికి చేస్తున్నాము. అలాగే పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇప్పుడైతే అమ్మవారికి హారతి ఇచ్చి
అమ్మవారిని అలంకారం చేసి హారతిచ్చి ముత్తైదువులకు పసుపు కుంకాలు బొట్లు అన్నీ పెట్టాక ఇప్పుడు రాముడు లక్ష్మణుడిని అమ్మవారిని ఆంజనేయ స్వామిని మందిరానికి అయితే తీసుకుని వెళ్తాము. అయితే ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ శ్రీరామనామ వారికి కళ్యాణోత్సవాలు మేము మందిరంలో నిర్వహించాము. షార్ట్స్లో వీడియోస్ అయితే నేను పెట్టాను, వీరంటే ఒకసారి చూడండి. అలాగే భద్రాచలంలో రామదాసుతో కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం చాలా వైభవంగా చేస్తారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు బెల్లము మిరియాలతో తయారు చేసిన పానకాన్ని అందిస్తారు. అలాగే రామాయణాన్ని కూడా ఈరోజు పారాయణ చేస్తే చాలా మంచిది. రాముల వారి కళ్యాణంతో దేశము సిరి సంపదలతో తొలతూగుతుందని భక్తుల విశ్వాసము. రఘువంశానికి చెందిన దిలీపుడు రఘు అనే రాజుల అడుగుజాడల్లోనే రాముడు కూడా రాజ్యాన్ని పరిపాలించాడని, అందుకే దేశం రామరాజ్యంలో ఉండాలని భావిస్తారు. ఇలాగా కళ్యాణానికి అన్నీ తయారు చేసి బ్రహ్మగారైతే కళ్యాణం జరిపిస్తారు. ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోకము కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలలో తెలియచేశారు. శ్రీరామచంద్రుడు జానకీదేవి ఇద్దరూ సాధారణ వ్యక్తులైతే కాదు, వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించారని, దశరథ మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగము ఫలితముగా శ్రీరాముడు జన్మిస్తాడు. అదే సమయంలో యజ్ఞం నిర్వహించే యాగశాల కోసం భూమిని తవ్వుతున్నప్పుడు జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞ ప్రసాదమే సీతమ్మ తల్లి. ఈ శ్రీరామనవమి రోజున రామ అనే నామాన్ని ఉచ్చరించడం వలన మన నోటిలో పాపాలన్నీ పోతాయి. ఆ నామము ఒక మంటల్లో అది గ్రహించకపోతే తెలియజేస్తారు. మీరు బాగా గమనిస్తే రామ అని 2 అక్షరాలను మా అనే అక్షరాన్ని పలికినప్పుడు మన పెదాలు మూసుకుంటాయి. బయటకు మనకు కనిపించే లోపాలు లోపలికి అందుకే రామభక్తులు రాముడిని స్మరించుకుని సుఖ సంతోషాలు మా మందిరంలో అంగరంగ వైభవంగా కళ్యాణం అయితే సీతారామ కళ్యాణం అయితే జరిగింది. ఇదిగో ముందుగా బ్రహ్మగారు మండపం ఏర్పాటు చేశారు. మండపం ఏర్పాటు చేసి ఇరువైపులా దంపతుల చేత పూజ చేయిస్తున్నారు. మండపానికి పూజ అయిన తర్వాత విఘ్నేశ్వర పూజ కూడా చేయిస్తారు. ఈ శ్రీరామనవమి రోజు మనము రామాయణము చదివినా విన్నా చాలా మంచిదని చెప్తారు. అలాగే శ్రీరామనవమి రోజు మనము ఇంట్లోన రామదేవుని పూజ చేసుకున్నా మంచిదే. రామదేవుని పూజ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి, కథ కూడా ఉంటుంది. ఒకసారి అయితే మీరు మన ఛానల్ని అయితే చూడండి. మీరు కళ్యాణం ఇలా చూస్తుండండి. మనము ఇప్పుడు నామరామాయణం అయితే పారాయణం చేసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. బ్రహ్మగారి కళ్యాణం ఎలా జరిపించారు, మండపం వేసిన తర్వాత వినాయకుడి కదుగు హారతి ఇస్తున్నారు, అలాగే అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం వివాహ మహోత్సవం ఎలా జరిపించారు, ప్రవర్ చదువుతారు, సీతా ప్రవర రామ ప్రవర చదువుతారు, అలాగే మంగళసూత్రానికి చేతి కంకణాలు కడతారు కదా, కంకణాలు కూడా పూజ చేయించి అన్ని పద్ధతి ప్రకారం అయితే చేశారు. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా చూసినట్లే అనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు నామరామాయణం అయితే పారాయణ చేసుకుందాం. ముందుగా బాలకాండ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాళాత్మక పరమేశ్వర రామ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాళాత్మక పరమేశ్వర రామ్. శేషతల్ప సుఖ నిద్రిత రామ్ బ్రహ్మాధ్యమరా ప్రార్థిత రామ్. చండకిరణ కుల మండన రామ్ శ్రీమద్దశరథనందన రామ్. కౌసల్యా సుఖవర్ధన రామ్ విశ్వామిత్రా ప్రియఘన రామ్. ఘోరతాటకా ఘాతక రామ్ మారీచాదినిపాతక రామ్.
कौशिकमुखसंरक्षकरां श्रीमदहल्योद्धारकरां गौतममुनिसम्पूजितरां सुरमुनिवरगणसंस्तुतरां नाविकधावितमृदुपदरां मिथिलापुरजनमोहकरां विदेहमानसरञ्जकरां त्र्यम्बककार्मुकभञ्जकरां सीतार्पितवरमालिकरां कृतवैवाहिककौतुकरां भार्गवदर्पविनाशकरां श्रीमदयोध्यापालकरां राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम రామ రామ జయ సీతారాం. ఇప్పుడు అయోధ్యకాండ. అగణిత గుణగణభూషితరాం అవనీతనయ కామితరాం రాకాచంద్రసమాననరాం పితృవాక్యాశ్రితకాననరాం ప్రియగుహవినివేదితపదరాం प्रक्षालितनिजमृदुपदरां भरद्वाजामुखनन्दकरां चित्रकूटाद्रिनिकेतनरां दशरथसन्ततचिन्तितरां कैकेयीतनयाधितरां विरचितनिजपितृकर्मकरां भरतार्पितनिजपादुकरां राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम. अरण्यकाण्ड. दण्डकावनजनपावनरां दुष्टविराधविनाशनरां शरभङ्गसुतीक्ष्णार्चितराम् अगस्यानुग्रहवर्धितरां गृध्राधिपसंसेवितरां पञ्चवटीतटसुस्थितरां शूर्पणखातिविधायकरां करदूषणमुखशोधकरां सीताप्रियहरिणानुगरां मारीचातिकृदासुगरां विनष्टसीतान्वेषकरां गृध्राधिपगतिदायकरां शबरीदत्तफलासनरां कबन्धबाहुच्छेदनरां राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम రామ రామ జయ సీతారాం. ఇప్పుడు కిష్కింధకాండ. హనుమత్ సేవిత నిజ పదరాం నత సుగ్రీవాభీష్టదరాం గర్విత వాలి సంహారకరాం వానరదూతా ప్రేషకరాం हितकरलक्ष्मणसंयुतरां राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम. సుందరకాండ.
कपिवरसन्ततसंस्मृतरां सद्गतिविघ्नध्वंसकरां सीताप्राणाधारकरां दुष्टदशाननधूषितरां शिष्टहनुमद्भूषितरां सीतावेदितकाकावनरां कृतचूडामणिदर्शनरां कपिवरवचनाश्वासितरां राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम రామ రామ జయ సీతారాం. ఇప్పుడు యుద్ధకాండ. రావణ నిధన ప్రస్థితరాం వానర సైన్య సమావృతరాం శోషిత సరిది సాధితరాం విభీషణాభయదాయకరాం पर्वतसेतुनिबन्धकरां कुम्भकर्णशिरच्छेदकरां राक्षससङ्घविमर्दकराम् अहिमकिरावणकारणरां संहृतदशमुखरावणरां विधिभवमुखसुरसंस्तुतरां तदशरथवीक्षितरां सीतादर्शनमोदितराम् अभिषिक्तविभीषणनतरां पुष्पकयानारोहणरां भरद्वाजाभिनिषेवणरां भरताप्राणाप्रियकररां साकेतपुरीभूषणरां सकलास्वीयसमानतरां रत्नलसत्पीठास्थितरां पट्टाभिषेकालङ्कृतरां पार्थिवकुलसम्मानितरां विभीषणार्पितरङ्गकरां केशकुलानुग्रहकररां सकलजीवसंरक्षणरां समस्तलोकाधारकरां सकलजीवसंरक्षकरां समस्तलोकाधारकरां राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम రామ రామ జయ సీతారాం. ఇలాగా రామాయణం మనం కూడా పారాయణం చేసుకున్నాము. ఇది నామరామాయణము. ఇప్పుడు నేను చదివేది. ఇప్పుడైతే మంగళహారతి. రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాల